మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను కట్టా కార్తిక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సినిమా ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి వ్యక్తి అంకం చౌదరి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కట్టవారు. సార్, ప్రత్యేకించి సినిమా నిర్మాతగా ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించిన వ్యక్తిగా మిమ్మల్ని ఎందుకు చెప్పారంటే, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో విడాకులు పరిపాటిగా మారిపోయాయి. ప్రత్యేకించి 3 దశాబ్దాలు కలిసి ఉన్నటువంటి ఏఆర్ రెహమాన్, సైరా బాను దంపతులు 1995 చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. వారికి 3 పిల్లలు. ఈ పరిస్థితుల్లో 30 ఏళ్ల వయో జీవితం తర్వాత వాళ్ళు విడిపోవటానికి కారణాలు ఏంటి? తెలంగాణ సెలబ్రిటీలు 2-3 సంవత్సరాల్లో విడిపోతూ ఉంటారు జనరల్గా, కానీ 30 సంవత్సరాలు కలిసి ఉన్నారు బాగానే. కానీ ఇప్పుడు ఎందుకు విడిపోయారు అంటే కొంచెం బాధాకరమైన విషయమే ఇది. ఎందుకంటే సహజంగానే మీరన్నట్టు చిత్ర ప్రముఖులు కావచ్చు, క్రీడా ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలకి బాగా తెలిసిన వ్యక్తులు. అవును, ప్రజాదరణ పొందుతున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, వాళ్ళకున్నటువంటి వృత్తిపరంగా వాళ్ళకు వచ్చే పేరును బట్టి ప్రజలకి బాగా గుర్తుండిపోతూ ఉంటారు వీళ్ళు. అవును, సహజంగా చిత్ర పరిశ్రమ అంటే కథానాయకుడిని అంటే ఆరాధ్య దైవంగా భావించే సమాజం మంది. అవును, వాళ్ళు వేసే పాత్రలు కూడా అలానే ఉంటాయి. ఏకపత్ని వ్రతుడు, శ్రీరామచంద్రుడు, ఇట్లా సహజంగానే. ఎందుకంటే ఓ పెదరాయుడు, వాళ్ళన్ని సమాజానికి నీతులు చెప్తూ సందేశాలు ఇస్తూ ముందుకెళ్తా ఉంటారు. అవును, మరి అలాంటి ఆ పాత్రల ప్రభావం వాళ్ళ మీద ఏమీ లేదు, వాళ్ళు నటిస్తున్నారనే దీన్ని బట్టి భావించాలి మనం. అంటే ఎవరి మనస్తత్వం ప్రకారం వాళ్ళు ఉంటారే తప్ప సమాజంలో వివాహ బంధానికి ఒక కట్టుబాటు ఉంటుంది. లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం కలిసి ఉన్నాము, ఈ చివరి శమరాంకంలో మనం సాధించేది ఏంటి అనే ఆలోచన రాదా, లేకపోతే నిజంగానే కుటుంబ పరంగా వాళ్ళు అంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ఓ చర్చనీయాంశం. ఆ కుటుంబ పరంగా ఇంత చూస్తుంటే ఇతని వరకు విషయం చూసుకుంటా ఉంటే, రెహమాన్ విషయం చూసుకుంటా ఉంటే జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను పురస్కారాలు అందుకుని, ఆస్కార్ అవార్డు అదే అంతర్జాతీయ స్థాయి అంటే అదే కదా, పురస్కారాలు అందుకొని మరి సంగీత ప్రపంచంలో అంటే భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాండ్ని ఏర్పాటు చేసుకొని, చిత్ర విజయాలతో సంబంధం లేకుండా, పరాజయాలతో సంబంధం లేకుండా అతను సంగీత దర్శకత్వం వహించాడు అంటే చక్కని శ్రావ్యమైన సంగీతం, మంచి వినసొంపైన బాణీలతోటి పాటలు ఉంటాయని చెప్పని శ్రోతలందరూ భావిస్తూ ఉంటారు. అలాగే ఓ ప్రత్యేకత కూడా చేకూరుతుంది. అవును, కాంట్రవర్సీ కూడా దూరంగా ఉంటారు ఆయన. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే కొంచెం బాధాకరం. అందుకే నేను కొంచెం బాధాకరమైన విషయం ఇట్లాంటివన్నీ కూడా. నాకు ఇక్కడ ఒక పాయింట్ సార్, సహజంగా 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో సహజంగా పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళు అనేది ఒక సహజమైన వయసు. వివాహ బంధం ఒక 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుంది ఏ మనిషికైనా. దాంతో దాదాపు 70% వివాహ బంధం అయిపోయింది వాళ్ళది. అవును, కానీ ఈ చివరి అంకంలో విడాకులు తీసుకోవటం అనేది ఎలా చూడాలి? అదే నేను దాన్ని అందుకే మీకు ఉదాహరించింది. చివరాంకంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది ఇప్పుడు సహజంగానే అది ఐఎంఐ తీసుకుందా, ఐఎంఐ కావాలని కోరుకుందా, రెహమాన్ గారు కావాలనుకున్నా, ఇంకొంచెం లోతుగా మనం అధ్యయనం చేస్తే తప్ప దాని విషయాలన్నీ ఇంకా బయటికి రాలే. ఇప్పుడే జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటాయి. 2 పిల్లలు, ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు, అంటే 3 సంతానం కూడా అతనికి. సహజంగానే అతనుకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు, అంతే, పేరు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేదు. అలాగే ఆయనకి వివాదరహితుడిగా కూడా పేరుంది. అవును, మరి అలాంటి వ్యక్తి అంటే పని భారం మీద నిర్లక్ష్యం చేశాడని ఐఎంఐ భావిస్తుందా, లేకపోతే ఈయన భావించాడా అనేది కొంచెం మనం ఇంకొంచెం లోతుగా వెళ్తే కానీ ఆ విషయాలని మనకి ఇంకా క్షుణ్ణంగా తెలియదు. కాబట్టి మనం కొంచెం ఆలోచించుకోవాలి దాని గురించి. ఇప్పుడు నిర్లక్ష్యం అంటే సార్, ఇక వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది అనేది 30 సంవత్సరాల దాంపత్యం తెలవట్లేదు అంటారా? నిస్సందేహంగా అదే, అందుకే ఇన్ని సంవత్సరాలు చాలా లవ్ ఉన్నట్టు చూపించుకుంటా ఉంటారు. అది అదే నటిస్తారని చెప్పి నేను చెప్పాను కదా, అది సహజం అనమాట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే 29 సంవత్సరాలు కలిసి ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. అవును, మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చివరాంకంలో వాళ్ళు దీనివల్ల ఏం సాధిస్తారు? చాలా మందిని చూస్తూనే ఉన్నాం. కొంతమందిని చూసుకుంటా అంటే ప్రముఖులు మన 50వ సంవత్సరాల విడాకులు తీసుకోవటం, లేకపోతే 60వ సంవత్సరాల విడాకులు తీసుకొని మరో వ్యక్తుడి సాన్నిధ్యంగా ఉంటూ మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ పిల్లల మీద ప్రభావం పడింది కదా సార్, పిల్లల కెరీర్ మీద ప్రభావం పడింది కదా, సమాజం మీద కూడా ప్రభావం పడుతుంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. సమాజం మీద కూడా ప్రమాదం పడుతుంది. చాలా మందిని చూస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ సమాజం మీద కూడా చెడు ప్రభావం పడుతూ ఉంటది ఇట్లాంటివన్నీ కూడా. అంటే కొంతమంది అంటారు అంటే బరాయించాలా అని చెప్పని. నిస్సందేహంగా వ్యక్తిగత జీవితం మా ఇష్టం కదా, మా వ్యక్తిగత జీవితాలకు నిస్సందేహంగా బరాయించాలి అన్నప్పుడు మీరు నీతులు చెప్పే హక్కు లేదు, సమాజానికి ఇదని చెప్పే హక్కు లేదు వాళ్ళకి.
నిస్సందేహంగా హక్కు లేదు. అది మాత్రం గమనించుకోవాల్సిన అంశం. సార్ వేరేది ప్రేమ వివాహమా మీకు ఐడియా ఉన్నంత వరకు? అంతగా లోతుగా తెలియదు నాకు, అందుకే నేను అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే రాజీ పడలేని ఒక సమస్య వల్ల విడిపోతున్నాము అని మాట్లాడారు. అదే నేను అంటుంది. ఆ సమస్య ఏంటనేది మనకు ఇంకా తెలియలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అదే నేను వాళ్ళు వ్యక్తిగతంగా అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే అంటే ఇతను ఒక్కడనే కాదు, చాలా మందిని చూసుకుంటా ఉంటే కారణాలు పెద్దగా కనిపించట్లేదు. సర్దుకుపోలేనంత కారణాలు అయితే లేవు, సర్దుకుపోవచ్చు చాలా విషయాల్లో కూడా. కానీ మరి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతం దృష్టిలో పెట్టుకొని మేము గొప్ప అంటే మేము గొప్ప అని అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేది చూసుకుంటా ఉంటే అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అతి తక్కువ మందికి మాత్రమే ఎదురవుతా ఉన్నాయి. ఒకప్పుడు కంటే విడాకుల సంఖ్య దాదాపుగా పెరిగిపోయింది సార్, విపరీతంగా పెరిగిపోయింది. అంటే 100కి 200% పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు విడాకులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి సమాజంలో? ఎక్కడ సమస్య ఉంది? ఎందుకు కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడి ఉందంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోవటం. మీరు బాగా గమనించుకోండి, గతంలో 5-6 నుంచి 10-12 మంది సంతానం ఉన్న కుటుంబాలు మనకు చాలా తెలుసు, ఉమ్మడి కుటుంబాలు. ఆ తర్వాత ఆత్మీయత, అనుబంధాలు, కుటుంబ విలువలతో పాటు ఏ చిన్న శుభకార్యం జరిగినా, ఏ వేడుకలు జరిగినా, ఏ పండగలలో కార్యక్రమాలు ఉన్నా కలిసిమెలిసి ఉండేటప్పుడు ఆత్మీయత, అనురాగాలంటూ ఉండేవి, పెద్దరికం అంటూ ఉండేది. ఈ సమాజంలో ఇది చేయకూడదు అనే ఒక భయభక్తులు అనేవి ఉండేవి, అవి లేకపోవటం, పాశ్చాత్య పోకడలకి మనం ఈరోజు అనుసరించటం. ఇది అంటే ఇక్కడ విదేశాలు చాలా మంది కూడా భారతీయ సాంప్రదాయాలని వీటి గురించి మక్కువ చూపించేసి దీని మీద మక్కువ కొద్ది వాళ్ళు వస్తూ ఉంటే మన వాళ్ళేమో విదేశీ పోకడలకి అలవాటు పడిపోయి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎదురవుతా ఉన్నాయి. వాళ్ళు మనకు సెల్యూట్ కొడుతూ ఉంటే మనం వాళ్ళని ఇష్టపడతా ఉన్నాం. అవును, ఎందుకంటే ఇక్కడ బలహీనతలు అనేది చాలా బయటపడతా ఉన్నాయి, కోరికలు ఎక్కువ అవుతా ఉన్నాయి. రెండవది ఆర్థిక సంబంధాలు బాగా ప్రభావం చూపుతా ఉన్నాయి నిస్సందేహంగా కూడా. అంటే ఈ వెలుసుబాటు అనేది చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉమ్మడి కుటుంబ సభ్యులు ఎందుకు అన్నామంటే భార్య పెద్దాళ్ళు ఉన్నారనుకోండి, సహజంగానే భర్త అప్పుడు చాలా తక్కువ మంది మహిళలు బయట ఎక్కువ సమయం వెచ్చించేవాళ్ళు కాదు. అవును, అది ఏదన్నా అంటే ఒక రాజకీయంగా ఉంటేనో లేకపోతే ఉద్యోగం సంబంధించిన వాళ్ళు తప్ప సహజంగానే పెద్దగా వాళ్ళకి వెలుసుబాటు ఉండేది కాదు. కానీ మగవాడు బయటకు వెళ్ళి తిరిగి వస్తానే ఉండేవాళ్ళు. అలాంటప్పుడు కూడా ఇంటి పెద్ద ఏదైనా ఆలస్యంగా వచ్చినా లేదా పొరపాటు చేసినా కూడా దండించడం కానీ లేకపోతే హెచ్చరించడం కానీ చేసేవాళ్ళు. ఆ భయభక్తులు అనేవి ఉండేవి, వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళే ఉంటున్నారు చూడండి, ఒక ఇంట్లో భార్య భర్త, ఒక కొడుకు కూతురు ఉంటే 8 గదులు ఉంటున్నాయి. 8 నిజమండి, నేను చాలా చూస్తున్నాను. తల ఒక గది కదా, ఒక్కోళ్ళకి 2 గదులు ఉంటున్నాయి. ఒక్కోళ్ళకి 2 గదులు ఉంటున్నాయి. ఏదన్నా వేడికి వెళ్ళాలంటే చూడండి, భర్త ఒక దాంట్లో వెళ్తాడు, భార్య ఒక దాంట్లో వెళ్ళింది, కొడుకు ఒక దాంట్లో వెళ్తాడు, కూతురు ఒక దాంట్లో వెళ్తారు. 4 కార్లు ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళ యొక్క దర్భాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఆత్మీయతల గురించి 10 మందికి చెప్పడానికి ప్రయత్నించట్లేదు. అవును, ఒకప్పుడు సార్ చిన్న టిక్కీ లాంటి ఇల్లు, పూరిల్లు, దాంట్లో కలిసి ఒక పెద్ద కుటుంబం ఉంటుండేది కదా. అదేనండి నేను చెప్పేది. అప్పుడు ఏమవుతుందంటే అందరూ కళ్ళ ముందు ఉండేవాళ్ళు, ఏదైనా సమస్యలు ఉండేవాళ్ళు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఈ మధ్య నాకు వినిపిస్తున్నటువంటి, నేను చాలా వరకు చూసుకుంటా ఉంటే, అంటే నాకు సన్నిహితులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, కొన్ని విషయాల్లో ఏదన్నా పెళ్లి సంబంధం వస్తే అతనికి నాకంటే 2,000 రూపాయలు తక్కువ ఉంది జీతం, నాకు 70,000 వస్తున్నాయి, అతనికి 68,000 వస్తుంది, నేను చేసుకున్న సందర్భాలు కనపడతా ఉన్నాయి. లేకపోతే నాకు ఈ స్థాయి చదివే కావాలి, అదే ఆలోచించుకుంటున్నారు తప్ప కుటుంబ నేపథ్యం ఏంటి, వ్యక్తిగతాలు ఏంటి, ఇతను మనతో కలిసి ఉండాలా లేదా, ఇది ఆలోచించుకోవట్లేదు. అక్కడే వస్తున్నటువంటి ఎన్ని కారణాలు కూడా. సార్ ఇంకోటి కూడా చెప్పండి, మీ సినిమా సెలబ్రిటీలో ప్రత్యేకించి పెళ్లి చేసుకుంటారు, ప్రేమించే పెళ్లి చేసుకుంటారు, మళ్ళా ప్రేమ ఉందని చెప్పి పెళ్లి చేసుకుంటారు, కానీ 2 ఇయర్స్లోనే ఇతనికి ఇంకొకరితో వేరుపడిద్ది, ఆమెకి ఇంకొకరితో వేరుపడిద్ది. ఇది ఎక్కడ గోలా? అంటే మనం అంత లోతుగా వెళ్ళకూడదు, కానీ మీరు చెప్పేది నటీనటులతో ఎక్కువ కనపడతాం. అవును, సహజంగానే వాళ్ళు ఏ స్థాయిలో ఎట్లా వచ్చారనేది నటుడికి తెలుసు, నటీమణికి తెలుసు, వాళ్ళిద్దరి విషయం కూడా తెలుసు. తెలిసి చేసుకున్నప్పుడు కొనసాగించాలి, అండర్స్టాండింగ్తో కొనసాగించాలి. అలా కాకుండా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత వాళ్ళు అలా విడిపోవడం అంటే, మాకేంటి, మా ధనం మాకుంది, మా ఇల్లు మాకున్నాయి, నా చిత్రాలు నాకున్నాయి, నా పేరు నాకుంది అంతే, ఈ ఆలోచనతో వస్తున్నారు. సర్దుకుపోయి కొంతమంది ఏంటంటే సహజంగానే, అంటే వాళ్ళ విషయాలు కొన్ని విషయాలకు వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, పెళ్లి చేసుకోగలలోనే మామూలుగా
భర్తకి ఏమనిపించింది అంటే మా మగవానికి ఏమనిపించింది అంటే నాకు వారసుడు కావాలో వారసురాలు కావాలని కోరికలు ఉంటారు. ఓ సంవత్సరం, రెండో సంవత్సరం నుంచి లేదు నేను ఇంకా నటిస్తానే ఉండాలా, నువ్వు పిల్లలు కనమంటే ఎట్లా అని చెప్పని ఇట్లా కొన్ని విషయాల్లో తారతమ్యాలు వస్తూ ఉంటాయి. మీరు ప్రముఖ హీరోయిన్ సంబంధించి చెప్పినట్టుంది. చాలా మంది విషయాలు చెబుతున్నాను నేను అది. అసలు వీళ్ళు ఏం సంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు, ఈరోజు ఏమైనా సందేశం ఇస్తున్నారు? ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, కుటుంబాలు విడిపోతే కలవాలి, వాళ్ళందరం కలుపుకుపోవాలి, ఐకమత్యంగా ఉండాలి. ఎంతమంది ఉంటున్నారు ఈరోజు తల్లిదండ్రులతోటి, ఎంతమంది ఉంటున్నారు అత్తమామలతోటి, ఎంతమంది ఉంటున్నారు పిల్లలతోటి? అత్తమామతో ఉంటాం డిస్టర్బెన్స్ గా భావించే రోజులు సార్. అదే కదా చెప్పేది. అవును. మరి ఇంకా వీళ్ళే అంటే అదే నేను అంటుంది, అక్కడేమో నటిస్తున్నారు, ఇక్కడ నటిస్తున్నారు అవసరాల కోసం. ఆ తాత్కాలికంగా ఆ క్షణంలో వాళ్ళకి అనిపించింది చేస్తున్నారు, మళ్ళీ అనిపిస్తే విడిపోతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, అక్కడ ప్రేమ లేదు, ఇలా బొందా లేదు, సమస్య లేదు, ఇవన్నీ చెప్పుకోవడానికే పనికొచ్చాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.